ఏజ్‌తో సంబంధం లేదు, ప్రాబ్లమ్‌తో సంబంధం లేదు, ఊర్తో సంబంధం లేదు, కంట్రీతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు. మీరు ఏం కోరుకున్నారో అది ఈ క్షణం నుంచి జరగొచ్చు అని మీకు తెలుసు. కోరుకున్నది ఇవ్వాలంటే హోపోనోపోనోలో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 100% రెస్పాన్సిబిలిటీ ఈస్ ఈవెంట్ ఏం జరుగుతుందో లైఫ్‌లో ప్లస్ నీ రెస్పాండ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్‌కమ్. ఏజ్‌తో సంబంధం లేదు, ప్రాబ్లమ్‌తో సంబంధం లేదు, ఊర్తో సంబంధం లేదు, కంట్రీతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు. మీరు ఏం కోరుకున్నారో అది ఈ క్షణం నుంచి జరగొచ్చు అని మీకు తెలుసు. దానికి కావలసిన సీక్రెట్ చెప్పనా? టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద సీక్రెట్. రెస్పాన్సిబిలిటీ ఏంటండి? మీకొకటి చెప్తాను. నాకు ఈ క్లాస్‌కొచ్చి కూర్చొని మీకేం చెప్పాలనుకుంటున్నానో జాగ్రత్తగా వినండి. అది నేను చాలా లోపల డీప్ లెవెల్‌లో నాకు అర్థమవుతుంది. టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అంటే యెస్, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. నాకు చదువు లేదు. గవర్నమెంట్ నాకివ్వట్లేదు. లేకపోతే ట్రేడింగ్‌లో నాకు అంతా ట్రేడింగ్ పడిపోయింది. లాస్‌లొస్తున్నాయి. క్లయింట్స్ రావట్లేదు. క్లయింట్స్ వచ్చేవాళ్ళు వేరే వాళ్ళకెళ్తున్నారు. లేకపోతే నాకంత చదువు లేదు. లేపోతే మా రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాతో సరిగ్గా ఎవరు మాట్లాడరు. నా పిల్లలు మాట్లాడరు. నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. వచ్చినా మిస్‌క్యారేజ్ అవుతుంది. నాకు ఇన్‌కమ్ పెరగట్లేదు. డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి. డబ్బులు వచ్చేది తక్కువ, ఖర్చయ్యేది ఎక్కువ. వీళ్ళు తీసుకెళ్ళిపోవడం వల్ల నాకు డబ్బులు రాలేదు. క్లయింట్స్ రాకపోవడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను. నాకు ఎక్కువ చదువు లేదు. నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు. నేను చూడ్డానికి బాగోను. నాకు మాట్లాడే స్కిల్ లేదు. నన్నెవ్వరు ఇష్టపడరు. నాకు పిల్లలు ఇంకా పుట్టలేదు. నాకు భయం ఎక్కువ. ఏదన్నా ఇక్కడున్న మొత్తంలో నాకు హెల్త్ సరిగా లేదు. ఎక్కువసేపు నుంచోలేను. మోకాళ్ళ నొప్పులు. ఎప్పుడేమవుతుందో నాకు తెలీదు. నా పిల్లలకి హెల్త్ బాలేదు. ఎవరు ఏ కేటగిరీలో ఉన్నా టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి వినండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. సీక్రెట్ అదే. అందరూ ఇలా చేతులు పెట్టండి ఇక్కడ. ఈ పరిస్థితిని అట్ ప్రెజెంట్ మీ హెల్త్‌లో, మీ ఫిట్‌నెస్‌లో, లేకపోతే మీ రిలేషన్‌షిప్స్‌లో ఏ గోలైనా, ఏది నచ్చకపోయినా, మీకు నచ్చేటట్టుగా ఏది లేకపోయినా, మీ శరీరంలో ఏది బాలేకపోయినా, ఈ పాట బాలేదు నాకసలు. ఇలా ఉండకుండా ఉండాల్సింది. రామా నాకెందుకు ఇలా ఉంది? జీసస్ లేకపోతే అల్లా. డబ్బులు రావట్లా. రిలేషన్‌షిప్స్‌లో అనుకున్నవి జరగట్లా. లేకపోతే కెరియర్‌లో నేను ముందుకెళ్ళట్లేదు. కెరియర్‌లో ఎందుకెళ్ళాలి? డబ్బులు గావాలి. నాకు ఇంట్లో డబ్బులు గావాలి. ఏదనుకున్నా జాగ్రత్తగా అందరు చేతి మీద పెట్టుకోండి. హార్ట్ మీద చేయి పెట్టుకోవాల్సింది. నేను క్రియేట్ చేసిన థాట్స్, చేసిన యాక్షన్స్, ఎమోషన్స్ వల్లే నేనిది చూస్తున్నాను. టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ జాగ్రత్త చెప్తా వినండి. దీంట్లో నాకు తెలిసినప్పుడు, నాకు తెలిసిన టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఏంటి? అది చేసినన్ని రోజులు నాకెందుకు రిజల్ట్స్ రాలేదు? అసలు నేను తెలుసుకున్నా. ఓహ్! టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే అది గాదా? నాలో ఏముంది? నేనది చూస్తున్నా. అందరికీ తెలుసు. ఇక్కడున్న వాళ్ళు గూడా అద్దం. నాలో ఉన్నది అద్దం. అందుకని అదే చూస్తున్నా. అవునా? ఇక్కడున్నోళ్ళు అది దాని వరకు మీ అందరికి తెలిసింది గదా! అది గాదు.
బియాండ్ దట్ ఇంకొకటి ఉంది. అదే సీక్రెట్ ఇవాళ మీకు చెప్పబోతున్నాను. నాలో ఏముంది నేను ఇది చూస్తున్నాను, నాలో ఏముంది నేను ఇది చూస్తున్నా. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఇదేంటి, ఇది అద్దం కదా, నేను చూసేది అద్దమే, కానీ రిజల్ట్స్ వచ్చినాయా నేనే చూసేది అద్దమే అనుకుంటే రాలేదు. ఇంకొకటి ఉంది. నేను చూసేది నేను ఎలాగ రియాక్ట్ అవుతున్నానో అది టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అంటే బయట ప్రపంచంలో వచ్చిన ఛాలెంజ్, జాగ్రత్తగా వినండి, ఫేస్ టు ఫేస్ కూర్చుంటే అర్థమవుతుంది మీకు. ఇది టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అవుట్కమ్ని మారుస్తుంది, అంటే రిజల్ట్ని ఇస్తుంది. కోరుకున్నది ఇవ్వాలంటే హోపనుపోనులో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఏంటి? నాలో ఏముంది నేను ఇది చూస్తున్నా, అదొక్కటి సరిపోతుంది. నేను అది వరకు అదే ప్రాక్టీస్ చేస్తాను. అవుట్కమ్ మారాలి అంటే రిజల్ట్ రావాలి అంటే ఆ పరిస్థితికి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నా. అంటే నాకు పిల్లలు ఇంకా పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే నాది 100% రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి తెలుసా? పిల్లలు పుట్టనప్పుడు నేను వరీ అయితే ఈజ్ ఇట్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ? వరీ అవుతూ ఉంటే నాలో ఏముంది, నా నోటికి వచ్చింది నేను చెప్తాను, నాలో ఏముంది, నాకు ఇంకా పిల్లలు పుట్టట్లా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకుంది, లేకపోతే జాబ్ రావట్లా, లేకపోతే డబ్బులు ఉండట్లా, లేకపోతే హెల్తీగా ఉండట్లా. టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అంటే నాలో ఏముంది నేను ఇది చూస్తున్నా ఒక్కటే అనుకునేదాన్ని నేను అది వరకు, అంటే నాకు రిజల్ట్స్ రాకముందు. దాని తర్వాత తెలిసిందే నేను ఆ ఛాలెంజ్కి, ఆ పరిస్థితికి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నా లేకపోతే రియాక్ట్ అవుతున్నా, నా అవుట్కమ్ డిపెండ్ అయ్యింది. ఎంతమందికి అర్థమైందండి? బాలేనప్పుడు నేను ఎలాగ రియాక్ట్ అవుతున్నానో అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కాదు. 100% రెస్పాన్సిబిలిటీ అంటే సిచ్యువేషన్ బాలా, దానికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని వరీ అవ్వకూడదు, బాధపడకూడదు, కోపం రాకూడదు, అండ్ హర్ట్ అవ్వకూడదు, సాడ్ ఫీల్ అవ్వకూడదు. మరి ఎందుకంటే మీకు రోజు ఎమోషన్స్ని తీసి కాల్చే అని చెప్తుంది. 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఈవెంట్ ఏం జరుగుతుందో లైఫ్లో, ప్లస్ నీ రెస్పాండ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. నేను నేర్పించుకున్న గురువు గారి దగ్గర నుంచి తెలుసుకుంది ఇది. ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ పిల్లల దాకా నేర్పించాలి ఈ ఫార్ములా. ఈవెంట్, స్కూల్లో మార్కులు రాలా, పిల్లలైనా పేరెంట్స్ అయినా, ప్లస్ నీ రియాక్షన్ ఈక్వల్స్ టు వాడి ప్రోగ్రామ్. ఈవెంట్, డబ్బులు లేవు, వ్యాపారం లేదు, క్లయింట్స్ లేరు, ప్లస్ నీ బాధ ఈక్వల్స్ టు నీ బాధే, లైఫ్ అంతా నీ బాధే. ఏ ఏరియాలో? వ్యాపారంలో, లేకపోతే డబ్బుల్లో, అలాగే పిల్లల బుట్టలా. దాట్ ఈస్ ద ఛాలెంజ్. ప్లస్ నీ రెస్పాన్స్ ఏంటి దానికి? బాధ. అవుట్కమ్, వచ్చే రిజల్ట్ బాధే. డబ్బులు లేవు, ఈవెంట్, ఛాలెంజ్, ప్లస్
నీ వరి రిజల్ట్ ఎవరు చెప్తారు? ఈవెంట్ ఆర్ ఛాలెంజ్ ప్లస్ నీ ఎమోషన్, జాగ్రత్తగా వినండి, ఈక్వల్స్ టు రిజల్ట్. ఆ రిజల్ట్ వరి పడుతూ ఉంటే వరియే. ఎంతమందికి అర్థమైంది? ద సీక్రెట్ టు గెట్ ద రిజల్ట్స్ ఈజ్ ఓన్లీ రైట్ నౌ ఇన్ దిస్ మూమెంట్. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? దేవుడికి దూరంగా వెళ్తున్నావా? దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? రైట్ నౌ దేవుడు ఉన్నాడని థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటున్నావు. దూరంగా లేడని వరి అవుతున్నావు. రైట్ నౌవే, ఇంకొక క్షణం కూడా అవ్వద్దు. డెఫినెట్గా మీకు అర్థం కావాల్సిందే ఈ రోజు నుంచి, ఈ క్షణం, నేను వరి అవుతున్నానా, గాడికి దూరం అవుతున్నానా, చైల్డ్ మీద భారం వేస్తున్నాను, చైల్డ్ మీద భారం వేస్తున్నానా, గాడికి దగ్గర అవుతున్నానా, భారం తీసి గాడికి దగ్గర అవుతున్నాను, చైల్డ్ మీద భారం వేస్తున్నానా, గాడికి దగ్గర. గాడి సూర్యుడు. అసలు మీరు ఏదని అనుకోండి, ఎనీ సోర్స్ ఎనర్జీ. అర్థమవుతుందా?